మహేష్ గౌడ్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది, తమ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించబోతున్నారు అని చెప్పి. కానీ జూబ్లీహిల్స్ ఎన్నిక అంత ఆషామాషి వ్యవహారం కాదు. జూబ్లీహిల్స్ ఎన్నిక మీద అన్ని రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ పనిచేశాయి. ఎంత అంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రజానీకం ఫోకస్ అంతా కూడా జూబ్లీహిల్స్ మీద పెట్టినంతగా. దీంతో పాటుగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి కాదు 2 విడతలుగా 2 రోజుల పాటు చొప్పున 4 సార్లు ఆయన ప్రచారం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మొత్తం కేటీఆర్ అన్నీ తానే బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం, బీఆర్ఎస్ అభ్యర్థిని సునీతను గెలిపించడం కోసం అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన వ్యవహారాన్ని చూసాం. ఇక భారతీయ జనతా పార్టీ తరఫున స్వయంగా కేంద్ర మంత్రి, స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అయినటువంటి కిషన్ రెడ్డి, ఆయనకి తోడుగా కొత్తగా అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు, ఇక మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ అందరూ కూడా రంగంలో దిగి ప్రచారం చేశారు. ఇన్ని 3 పార్టీలకి అత్యంత కీలకంగా మారిపోయింది ఈ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఎన్నిక. అయితే ఒకసారి జూబ్లీహిల్స్కి సంబంధించిన చరిత్ర మీద ఒకసారి మనం ఫోకస్ పెడదాం. 2014 నుంచి జూబ్లీహిల్స్లో జరిగినటువంటి డెవలప్మెంట్స్ మనం గమనిస్తే, అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాగంటి గోపీనాథ్ అప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి నాయకుడిగా రంగంలో దిగారు. నవీన్ యాదవ్ అప్పుడు ఎంఐఎం పక్షాన ఆ రోజు రంగంలో దిగినటువంటి పరిస్థితి. దాంతోపాటుగా కాంగ్రెస్ పక్షాన విష్ణువర్ధన్ రెడ్డి, పీజీఆర్ కుమారుడు ఆ రోజు పోటీ చేశారు. ఈ ముగ్గురు మధ్య ప్రధానంగా పోటీ జరిగితే మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 9,000 ఓట్ల మెజారిటీతో ఆ రోజు విజయం సాధించారు. తదనంతరం మాగంటి గోపీనాథ్ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్లో చేరినటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్లో ఆయన చేరిపోయారు 2018 ఎన్నికల నాటికి. మాగంటి గోపీనాథ్ 2018లో టీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలో దిగిన సందర్భంలో అప్పుడు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున, నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా ఆ రోజున రంగంలో దిగి కూడా, అంటే ఎంఐఎం సపోర్ట్ లేకపోయినా కూడా, ఎంఐఎం పక్షాన కాకపోయినా ఎంఐఎం ఆ రోజున మాగంటి గోపీనాథ్ కంటెస్ట్ చేసినటువంటి టీఆర్ఎస్కి సపోర్ట్ చేసినటువంటి సందర్భంలో నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసి 18,000 ఓట్లు తెచ్చుకున్నారు. అదే నవీన్ యాదవ్ తదనంతరం మళ్ళీ కొంతకాలం పాటు సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే 2 సార్లు ఓడిపోయారనేటువంటి ఒక ఫ్యాక్టర్ నవీన్ యాదవ్ మీద ఈ ఎన్నికల్లో కొంత చూపించడానికి అది కూడా ఒక కారణమైంది. 2023 రాష్ట్రం మొన్న జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి 2023 తెలంగాణ ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ 80,000 ఓట్లని సంపాదించగలిగారు. అజారుద్దీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ కూడా 64,000 ఓట్లకే ఆయన పరిమితం కావాల్సి వచ్చింది. లంకల దీపక్ రెడ్డి మళ్ళీ ఈసారి కూడా 2025లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈరోజు జరిగినటువంటి ఎన్నికలు కూడా దీపక్ రెడ్డి మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేశారు. ఆ రోజు ఆయనకి 25,000 ఓట్ల మాత్రమే రావడం జరిగింది. మెజారిటీ మాగంటి గోపీనాథ్కి 16,000 వరకు పెరిగినటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు. అంటే 2018లో 2023లో కూడా మాగంటి గోపీనాథ్కి ఆల్మోస్ట్ సేమ్ మెజారిటీ వచ్చింది మనకి. ఆ విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అవసరం ఉంది. కానీ మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత ఇప్పుడు జరిగినటువంటి ఈ ఎన్నికలో మాగంటి సునీత, ఆయన వైఫ్ నేరుగా ఈసారి టీఆర్ఎస్ తరఫున, బీఆర్ఎస్ తరఫున రంగంలో దిగినటువంటి సందర్భంలో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఈసారి రంగంలో దిగారు. ఎవరైతే గతంలో ఎంఐఎం తరఫున ఒకసారి పోటీ చేశారు, ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేశారు, 2 సార్లు ఓడిపోయినటువంటి నవీన్ యాదవ్ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో దిగారు. మరొక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్, గతంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయినటువంటి అజారుద్దీన్ ఇప్పుడు ఈ ఎన్నికల సందర్భంలోనే ఆయన మంత్రిగా ప్రమాణం చేయడం అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం. అంటే అజారుద్దీన్కి సంబంధించిన సింపథైజర్స్ కావచ్చు, లేక అజారుద్దీన్ పక్షాన ఉన్నటువంటి కొంతమంది మైనారిటీలు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పక్షానే ఉండాలి అని చేసినటువంటి ప్రయత్నం కొంత కాంగ్రెస్ పార్టీ ఈసారి సక్సెస్ అయిందా అన్నది ఇప్పుడు చాలా కీలకంగా మనం గమనించాల్సింది. అయితే ఈ ఎన్నికల్లో ఒక అంశం కాదు, అనేక రకాలైనటువంటి అంశాలు మనకి ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. ఆ కీ ఫ్యాక్టర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో మొట్టమొదటిది సానుభూతి వర్సెస్ స్థానికత. సానుభూతి అంటే ఇక్కడ నవీన్ యాదవ్ మీద ఉన్నటువంటి కొంత సానుభూతి ఈసారి పనిచేసిందా, లేక భర్తను కోల్పోయినటువంటి సునీతకి సంబంధించిన సానుభూతి కొంత పనిచేసిందా? సానుభూతి వస్తే స్థానికత. ఎందుకంటే ఇక్కడ స్థానికత అంశం ఎందుకు వచ్చిందంటే, సునీత స్థానికతకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రస్తావించింది కాబట్టి అది కూడా కొంత పనిచేసిందా అన్నది ఇక్కడ ఒక కీలకమైన అంశం. దీంతో పాటుగా ఎంఐఎం బహిరంగంగా మద్దతు ఇవ్వడం అనేది, ఎందుకంటే గతంలో తమ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నవీన్ యాదవ్ ఇప్పుడు కాంగ్రెస్ పక్షాన్ని రంగంలో దిగిన సందర్భంలో కొంత రేవంత్ రెడ్డి కొంత సానుకూలంగా ఎంఐఎం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వ్యవహరిస్తున్న సందర్భంలో ఈసారి అవుట్రైట్గా ఎంఐఎం సపోర్ట్ చేసింది. దాంతోపాటుగా అజారుద్దీన్ మంత్రి చేయడం ద్వారా కొంత మైనారిటీ ఓట్లను కూడా అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొత్తం 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 130,000 ఓట్లు ఈసారి ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆ వర్గాన్ని ఇంప్రెస్ చేయడం కోసం ఎంఐఎం సపోర్ట్ తీసుకోగలిగింది. దాంతోపాటుగా అజారుద్దీన్ మంత్రి చేసింది. ఓపెన్గానే ఎంఐఎం సపోర్ట్ చేసినటువంటి సందర్భంలో గతంలో నవీన్ యాదవ్ కూడా అక్కడి నుంచి పోటీ చేసినటువంటి సందర్భంలో ఆయన
వర్గంకి సంబంధించిన ఓట్లను అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో చాలా గట్టిగా ప్రయత్నం చేశారనుకోవచ్చు. దీంతో పాటుగా ఇక అధికార పార్టీ 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చిందో వాటి అమలుకి సంబంధించి బీఆర్ఎస్ రేజ్ చేసినటువంటి బాకీ కార్డుల అంశం. ఏ ఒక్క హామీని ఈరోజు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చలేదు. కేవలం మహిళలకి ఉచిత బస్సు అనేటువంటి ఒక తాయిలను చూపించింది తప్ప ఏ ఒక్క హామీని అమలు చేయలేదంటూ బాకీ కార్డులను రిలీజ్ చేసింది భారతీయ జనతా బీఆర్ఎస్. ఆ బీఆర్ఎస్ రిలీజ్ చేసినటువంటి బాకీ కార్డుల ఇంపాక్ట్ పనిచేసిందా, లేక 6 గ్యారెంటీలు సక్సెస్ చేయగలుగుతున్నామని చెప్పి రేవంత్ చేసినటువంటి ప్రచారం వారికి సంబంధించినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ పనిచేశాయి? ఏం జరిగింది? దాంతోపాటుగా రేవంత్ వర్సెస్ కేటీఆర్ నేరుగా ఈ ఎలక్షన్స్లో ప్రత్యక్షంగా ఇద్దరు కూడా రంగంలో దిగి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి ఒకసారి కాదు 4 రోజుల పాటు జూబ్లీహిల్స్లోనే ఫోకస్ పెట్టినటువంటి సందర్భం. కేటీఆర్ అయితే మొత్తం కాళ్ళకి బలపాలు కట్టుకున్నట్టు మొత్తం ఆయనే అన్నీ తానై, ఎందుకంటే కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారు. ఆయన కేవలం డైరెక్షన్స్ ఇచ్చారే తప్ప కేసీఆర్ నేరుగా ఎన్నికల్లో ప్రచారానికి ఎక్కడ హాజరు కాలేదు. మొత్తం కేటీఆర్ వ్యవహరించారు. కేటీఆర్కి సపోర్ట్గా హరీష్ కూడా మొత్తం రంగంలో దిగినటువంటి పరిస్థితి. పార్టీకి సంబంధించిన ఎంటైర్ నెట్వర్క్ అంతా కూడా పనిచేసింది. కాబట్టి ఎలక్షన్ కంప్లీట్గా రేవంత్ వర్సెస్ కేటీఆర్గా మారిపోయినటువంటి వ్యవహారం. దీంతో పాటుగా ఇంతకుముందు ప్రస్తావించిన 30% ముస్లిం ఓటర్లు, దాదాపుగా 1,30,000 మంది ఉన్నటువంటి ముస్లిం ఓటర్లు ఎవరి వైపు నిలిచారన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశం. దీంతో పాటుగా టీడీపీకి సంబంధించినటువంటి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 34,000 మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళు ఎంతమేరకు ప్రభావం చూపించారు, ఎవరి వైపు నిలిచారు? ఎందుకంటే ఇద్దరికి కొంత ఇద్దరు వైపు పక్షాన, అంటే అటు రేవంత్ రెడ్డి పక్షాన ఇటు సునీత పక్షాన కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు నిలిచేటువంటి ఆస్కారం ఉందన్నది ఇక్కడ జరిగినటువంటి ఒక చర్చ. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మూలాలు రేవంత్ రెడ్డికి ఉన్నాయి కాబట్టి ఆయన ఇప్పటికీ తమ నాయకుడిగానే కొంతమంది టీడీపీకి సంబంధించిన నాయకులు చూసుకుంటున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి వైపు వీరు నిలిచారా, లేక గోపీనాథ్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే 2014 ఎన్నికల్లో గోపీనాథ్ విజయం సాధించారు కాబట్టి ఆయన ప్రభావం కొంత పనిచేసిందా ఇక్కడ అన్నది కూడా చూడాలి. వీరు చాలా కీలకమైనటువంటి ఓటర్లుగా మారారు. దీంతో పాటుగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సామాజిక వర్గాలు, ముదిరాజులు, గౌడ్లు వీళ్ళందరూ కూడా అంటే కులాల వారీగా ఎవరు ఎటువైపు నిలిచారన్నది చాలా మొత్తం వ్యవహారంలో కీలకంగా మారింది. దీంతో పాటుగా బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండూ కూడా ఒకటే నెక్స్ట్ ఎలక్షన్స్లో వీళ్ళు కలిసే పోటీ చేయబోతున్నారని చెప్పి రేవంత్ రెడ్డి ఏదైతే ప్రచారం చేశారో దాని ప్రభావం పనిచేసిందా, అది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. దీంతో పాటుగా ఇక స్థానిక సమస్యలు అనేవి ఇక్కడ చాలా పరిమితంగా మారిపోయాయి. అసలు యాక్చువల్లీ జూబ్లీహిల్స్ అనేది పేరుకి పెద్ద నియోజకవర్గం అని చెప్పి అనుకుంటారు. బడా వ్యక్తులందరూ కూడా ఇక్కడ ఉంటారని చెప్పి అనుకుంటారు. కానీ 7 డివిజన్లు ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో మొత్తంగా బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు లేక ఎబో మిడిల్ క్లాస్ అనుకునేటువంటి వ్యక్తులు కేవలం 10% మంది మాత్రమే. 90% ఓటర్లు 4 లక్షల్లో 90% ఓటర్లు స్లమ్స్లోనూ లేక సాధారణటువంటి కాలనీలో మాత్రమే నివసించేటువంటి ప్రజానికం. కాబట్టి స్థానికులకి సంబంధించిన సమస్యల ప్రభావం ఏ మేరకు ఉంది అన్నది ఇక్కడ చర్చ. ఎందుకంటే ఇది స్టేట్ ఎలక్షన్గా మారిపోయినటువంటి పరిస్థితి. స్టేట్ ఎలక్షన్ 3ని రిఫ్లెక్ట్ చేస్తుందని చెప్పి అనుకున్న సందర్భంలో స్థానిక సమస్యలు అనేవి అసలు పూర్తిగా పక్కకు పోయాయా లేక స్థానిక సమస్యలే ప్రభావం చూపించాయా ఏంటనేది తేలాలి. ఇక దీంతో పాటుగా మొత్తం స్టేట్ వైడ్ డిబేటబుల్ ఇష్యూ అయింది హైడ్రాకి సంబంధించిన బుల్డోజర్ వ్యవహారం. హైడ్రా బుల్డోజర్ వర్సెస్ కారుగా మారింది ఎన్నిక. మీకు బుల్డోజర్ కావాలా, కారు అభివృద్ధి తెచ్చుకుంటారా లేక బుల్డోజర్ పాలన కంటిన్యూ చేస్తారా అని చెప్పి బీఆర్ఎస్ చేసిన ప్రచారం ప్రభావం ఏ మేరకు ఉందన్నది ఇక్కడ చూడాల్సిన మరొక కీ ఫ్యాక్టర్గా మనం చూడాలి. దీంతో పాటుగా 42% బీసీ రిజర్వేషన్లు కావచ్చు లేక మిగతా ఇతర అంశాలు కావచ్చు, రేవంత్ రెడ్డి చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ అయితే మీ వ్యక్తి మీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తి అని చెప్పి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ మేరకు ప్రభావం చూపించాయి? ఇక సెంటిమెంట్ ప్రభావం చూపించిందా లేక ఈ కీ ఫ్యాక్టర్స్ అన్ని కూడా ప్రభావం చూపించాయా? ఏం జరిగింది అసలు జూబ్లీహిల్స్లో? గతంలో కంటే కొంత మేరకు ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం అనేది చాలా కీలకమైనటువంటి అంశం.